హలో అండి. ఎలా ఉన్నారందరూ? ఈ వ్లాగ్‌లో నేను నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ వ్యూ ఎంత బావుందో చూడండి. మార్నింగ్ లేవగానే ఈ పచ్చని చెట్లు, ఫ్రెష్ గాలి ఇదంతా చూస్తే రోజంతా మంచి ఫీలింగ్ ఉంటుంది. నాతో పాటు మీరు చూసేద్దురు రండి. ఈ ఫ్లవర్ ఉంది కదా! ఇది మా జామ చెట్టు, ఇంకా మందారం చెట్టు. ఆ రెండిటి మీద నుంచి ఒక తీగలాగా పాక్కుంటూ వచ్చిందండి. ఎవరికైనా నేమ్ తెలిస్తే ప్లీజ్ కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మిల్లెట్స్‌తో ఇడ్లీ చేశానండి. ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అనేది మొత్తం నేను ప్రాసెస్ ఒక షార్ట్ వీడియోలో చెప్పానండి. నేను మెల్లగా హెల్తీ లైఫ్ స్టైల్‌కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. అంటే రెగ్యులర్‌గా తినే మన వైట్ రైస్, ఇడ్లీలు, దోసలు కాకుండా అదే ప్లేస్‌లో మనం మిల్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఎంతో అంత బెనిఫిట్ ఉంటుంది కదండీ! కొంతమందికి ఈ మిల్లెట్స్‌తో చేసిన ఫుడ్ తిన్నప్పుడు కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ అలా అంటారండి. అదెందుకంటే వాటర్ ఇంటేక్ చాలా ఎక్కువుండాలండి. మనం ఫైబర్ ఫుడ్ తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటే అది బ్యాలెన్స్ అవుతుంది. హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేయాలనుకున్నప్పుడు ఈ టేస్ట్ గురించి ఆలోచించొద్దండి. ఎందుకంటే మన టేస్ట్ గురించి మనం ఏవేవో తింటాము. అవి ఇన్‌సైడ్ మనకి చాలా కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తాయి. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఒకేసారి అన్నీ మార్చడం కాదు. చిన్న చిన్నగా ఒక్కోటి చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ని రోజులు వైట్ రైస్ యూజ్ చేశాము. ఇప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ అని ఒకేసారి మిల్లెట్స్‌కి షిఫ్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదండి. అంటే మన బాడీ దాన్ని తీసుకోవాలి. మెల్లమెల్లగా ఒక్కోటి అలవాటు చేయాలి. మిల్లెట్సే మొత్తం కంప్లీట్‌గా అంటే ఇన్ని రోజులు మనము ఈ రైస్ తీసుకున్నాం కదా! మనకి ఆహ్, ఒకేసారి మిల్లెట్స్ అంటే సిస్టమ్ కూడా సెట్ అవ్వదు. సో, ఏదైనా సరే మెల్లగానే అలవాటు చేయాలి. అంటే మనం డైలీ రెగ్యులర్‌గా చేసుకునే ఫుడ్‌తో పాటు అప్పుడప్పుడు ఒక్కోసారి మిల్లెట్స్‌ని కూడా యాడ్ చేసుకుంటూ ఇంకా కంప్లీట్‌గా అప్పుడు మిల్లెట్స్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ బాడీకి అలవాటు కావాలి కదా! పల్లీ చట్నీతో బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేశాను. ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకి పప్పు చేస్తున్నానండి. ఒక గ్లాసు ఎర్ర కందిపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు ఈ 2 కలిపి నేను మధ్యాహ్నం లంచ్‌లోకైతే పప్పు చేస్తున్నాను. లంచ్‌లోకి పప్పుతో పాటు నేను ఎగ్ కర్రీ కూడా చేశానండి. ఇక్కడ నేను ఇంకో మార్పు చేశాను. ఏంటంటే రెగ్యులర్ ఆయిల్ బదులు గానుగ నూనె లేదా వుడ్ ప్రెస్డ్ ఆయిల్‌ని నేను వంటల్లోకి మార్చానండి. ఈ రోజుల్లో అన్నీ కల్తీ అయిపోయాయండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఆయిలే తీసుకోండి. మనం జనరల్‌గా వాడే రిఫైన్డ్ ఆయిల్ పర్ కేజీ ఎంతుంటుందండి? అదే మనము ఒక 1 కేజీ పల్లీలు తీసుకొని గానుగాడిస్తే మనకెంతొస్తుంది? ఒక 350-400 ఎంఎల్ వస్తుంది. కానీ వాళ్ళు ఆ 1 కేజీకి అంత రేటు అంత తక్కువ రేట్‌లో మనకు ఆయిల్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? అంటే సంథింగ్ ఉందనే కదా! సో, మనకు తెలిసిన దాంట్లో కొన్ని కొన్ని మార్చుకుంటూ మనము హెల్తీగా ఉండొచ్చండి. ఇంకా పప్పుకైతే పెట్టేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ ఎగ్ కర్రీ కోసం టమాటోస్‌ని కట్ చేస్తున్నాను. ఈ మధ్య కొన్ని రోజుల నుంచి ఎలా ఉందంటే, మార్నింగ్ లేచినప్పటి నుంచి బద్ధకంగా అసలేం పని చేయాలనిపించట్లేదు. కానీ మనం ఏం పని చేయకపోతే మన పని వేరే వాళ్ళెవరు చెయ్యరు కదా! ఇదంతా ఆఫ్టర్ డెలివరీ అని చెప్పలేను కానీ నాకు పీసీఓడీ ఉందండి. సో, దానివల్ల మేబీ ఇలా అవుతుందా తెలియదు. కానీ నేను నా పీసీఓడీని కూడా రెగ్యులరైజ్ చేసుకోవాలండి. చాలా ప్లాన్స్ ఉన్నాయి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, యోగా చేయాలి, వాకింగ్ చేయాలి. కానీ అసలు ఏది అవ్వట్లేదు. సో, ఆ ఉద్దేశంతోనే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశానండి.
పీసీఓడీ కంట్రోల్ చేసుకోవాలంటే ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. జంక్ ఫుడ్ అయితే అసలు తినొద్దు. వైట్ షుగర్స్ కానీ, మైదా కానీ ఇలా వైట్‌కి సంబంధించినవి చాలా మట్టుకి అవాయిడ్ చేయాలి. దానికోసమే హెల్త్ ఫిట్‌గా ఉంచుకోవడానికి, హెల్త్ సెట్ చేసుకోవడానికి ఎలా డైట్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. డైట్ అంటే ఎలా ఉండాలంటే అది మనం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసే విధంగా ఉండాలి. ఏదో కొన్ని రోజులు చేసి ఆ తర్వాత బోరొచ్చి విసుగ్గా మళ్ళీ మధ్యలో ఆపేస్తే మళ్ళీ కాంప్లికేషన్స్ రిపీట్ అవుతాయి. ఫిజికల్‌గా అయితే యోగా చేయాలండి. యోగా అనేది చాలా మంచిది. అది ఎవరికైనా మంచిదండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే కాదు, ఫ్యూచర్‌లో ఏ హెల్త్ ప్రాబ్లమ్ అంటే రాకుండా బాడీకి ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంచుకోవడానికి యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బాడీతో పాటు మైండ్ కూడా పీస్‌గా ఉంటేనే మనం హెల్తీగా ఉండగలుగుతాం. ప్రెజెంట్ నేను 55 కేజీస్ వరకు ఉన్నానండి. కానీ నేను 50 కేజీస్ ఉంటేనే యాక్టివ్‌గా ఉంటాను. లేకపోతే బద్ధకంగా, నీరసంగా కొంచెం పీసీఓడీ కాంప్లికేషన్స్ ఇలాంటివి ఎక్కువవుతాయి. ఇక్కడైతే నేను బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. సో, ప్రోటీన్‌కి బెస్ట్ ఆప్షన్‌గా నేనైతే ఎగ్ తీసుకున్నానండి. డైలీ కంపల్సరీ ఎగ్స్ ఉండే విధంగా చూసుకుంటున్నాను. ప్రోటీన్ కోసం ఆల్టర్‌నేటివ్‌గా ఈ మొలకెత్తిన పెసళ్ళు ఇలాంటివి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కానీ ట్రై చేయలేదు. చూడాలి. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అని డౌట్‌గా ఉందండి. ఇంతవరకే అలవాటు లేదు కదా! ఇంకా నైట్ కూడా రైస్‌కి బదులుగా జొన్న రొట్టె కానీ, జొన్న సంగటి కానీ, ఇంకా ఇలా మిల్లెట్స్‌తో కానీ అంటే ఏదైనా ఫుడ్ రైస్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఫుడ్ మారుద్దాం అనుకుంటున్నాను. మనం కొన్ని రోజులు హెల్తీగా తిని, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి, ఆ తర్వాత మళ్ళీ ఓల్డ్ రొటీన్‌కి వెళ్ళిపోతే, ఆ డిఫరెన్స్ అనేది అంత తెలియదు కదా! సో, ఏది చేసినా ముందే జాగ్రత్తగా లాంగ్ టర్మ్ మనం ఇది కంటిన్యూ చేస్తామా? లేదా? అని ఆలోచించుకొని డైట్ అనేది స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ రేపటి కోసము దోసకి నానబెడుతున్నానండి. నిన్న మిల్లెట్‌తో ఇడ్లీ చేశాను కదా! ఈరోజు రైస్‌తో దోసకి నానబెడుతున్నాను. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. ఇంకా హాఫ్ కప్పు ఎర్ర కందిపప్పు, ఇంకా పెసరపప్పు తీసుకున్నాను. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. అంతలోపు బయట బట్టలన్నీ తడిసిపోయాయి. సో, దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు. ఏముంది వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవరే అనుకుంటాం కానీ, దీనికోసం కూడా చాలా టైం కేటాయించాలండి. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకది అర్థమవుతుంది. కొన్ని వీడియోస్‌కి వ్యూస్ వస్తాయి. కొన్ని వీడియోస్‌కి అసలు రెస్పాండ్ కూడా ఉండదు. సో, అప్పుడు అనిపిస్తుంది ఇంత ఎడిటింగ్ చేసి, ఇంత దీని మీద టైం కేటాయించి ఎందుకు ఏం యూజ్ అని. కానీ ఇంకో యూజ్ ఉందండి. ఏంటంటే మనం రెగ్యులర్‌గా వీడియోస్ చేయడం వల్ల మనకి ఇంట్లో పని, పిల్లలు, బట్టలు ఇవన్నీ ఇంట్లో పని అయిపోయే వరకే చాలా టైం పడుతుంది. దానికి తోడు మళ్ళీ మనం వీడియోలు షూట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, అప్‌లోడ్ చేసుకోవాలి. ఇలా ఇంకా మనకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు కూడా ఇందులోనే బిజీ అయిపోతామండి. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏది కూడా అన్నెసెసరీ థింగ్స్ ఆలోచించుకోవడానికి టైం ఉండదు. సో, ఇక్కడైతే ఇంకా నా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ టైంలో నేను కొంచెం ఫ్రూట్స్ అనేది తీసుకున్నాను. పపాయ, ఇంకా బనానా. సో, వన్ టైమ్ ఏదో విధంగా ఫ్రూట్స్ అనేది యాడ్ చేయాలండి. వెయిట్ గెయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు బనానా అవాయిడ్ చేయండి. ఇంకా ఇక్కడ ఈ స్వీట్ గురించి చెప్పాలి.
దీని గురించి 90స్ కిడ్స్‌కి కంపల్సరీ తెలిసుంటుంది. ఇది ట్రైన్‌లో వెళ్ళేప్పుడు కంపల్సరీ కొనుక్కునేవాళ్ళం. ఎంత బావుంటుందంటే చాలా స్వీట్‌గా ఉంటుంది కోకోనట్. అదే జనరల్‌గా మనం బయట కొనుక్కున్న కోకోనట్ ఇంత స్వీట్‌గా ఉండదు. మరి వాళ్ళెక్కడి నుంచి తెస్తారో తెలియదు కానీ చాలా స్వీట్‌గా చాలా బావుంటుంది. ఎంతమంది తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో, ఇంకా అంతే అండి ఈరోజు వ్లాగ్ ఇక్కడితో ముగిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బాయ్.